ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదంగురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 27 నవంబర్ నుండి 3 డిసెంబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్తలు ఉండాలి. అన్నీ తనకే తెలుసనను లేదా అత్యుత్సాహంతో ఏటి వాళ్ళు ప్రతి విషయానికి తమల్ని పొగుడుతున్నారు కదా అనేటువంటి ఈ స్తుతి ప్రియులుగా మారి ఈ ఎదుటివారి పొగడ్తలకి మీరు పొంగిపోయి మీరేం మాట్లాడుతున్నారో మీకే అర్థం కాకుండా మీరు ఆ అత్యుత్సాహంలో మాట్లాడినటువంటి మాటలే భవిష్యత్తులో మీకు బాణాలై తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. పరోక్షమైనటువంటి శత్రువులు వృద్ధి చెందడం, ముందు మీ ఎదుట మీకు చక్కగా మీతో అనుకూలంగా ఉన్నట్లే ఉండి తెలియకుండా మీ వెనకాల మనకు తెలియకుండానే గోతులు తీసేవాళ్ళు ఉంటారు కనుక ప్రతి విషయంలో తగు జాగ్రత్తలు. అంతేకాకుండా ఉద్యోగపరంగా కూడా ఉద్యోగ ధర్మంలో కూడా ఉద్యోగ ప్రొఫెషనల్ సీక్రెట్స్ అని అంటారు కదా, అలాంటివి కూడా కాస్త మీరు నియంత్రించుకొని కొన్ని రహస్యాలను ఆ విధంగానే ఉంచడం ఉత్తమమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏదో తెలియనటువంటి నిరుత్సాహం, ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో తెలియనటువంటి నిరుత్సాహం, శారీరకమైనటువంటి ఏదేని ఎలర్జీ కానీ ఒక రకమైనటువంటి పైత్య సంబంధమైనటువంటి వికారం కానీ ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. వారాంతంలో మాత్రం కాస్త కొంత అనుకూలంగా ఉంటుంది. ఒక సమాజంలో ఒక మంచి చక్కని ధార్మికమైనటువంటి ఒక చక్కని గురుస్థానంలో ఉండే ఒక వ్యక్తి వల్ల మీకు మేలు జరిగే అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. వ్యాపారస్తులకు తగు జాగ్రత్త. నూతన వ్యాపారాల కోసమే పెట్టుబడులు పెట్టే ముందు కానీ ఉన్నటువంటి వ్యాపారంలో కూడా తొందరపడి యాజమాన్యం కార్మికుల పట్ల కానీ ఇలాంటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలో కూడా సకాలంలో వాటిని చెల్లించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. దానితో పాటు ఆంజనేయ స్వామి యొక్క ఆలయ ప్రదక్షిణం కానీ, ఆంజనేయ స్వామికి ఆకు పూజలు కానీ, హనుమాన్ చాలీసా లేదా హనుమస్తుతి విశేషంగా ఏదైనా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం చిన్న విషయాల్లో కూడా బంధువులతో మిత్రులతో తొందరపాటుతనం వల్ల అనవసరమైనటువంటి మాట పట్టింపులతో బంధువులతో అనవసరం మనస్పర్ధలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఎంత ప్రయత్నం చేసినా ఎంత కష్టపడినా కానీ ఏమీ జరగటం లేదే, జీవితం ఒక అడుగు కూడా ముందుకు పడటం లేదనేటువంటి బాధ కొందరికి, మరికొందరికి ఎంత కష్టపడుతున్నా కానీ చేరాల్సినటువంటి స్థాయికి చేరలేకపోయామనేటువంటి బాధ మరికొందరికి. ఈ విధమైనటువంటి కొంత నిరాశాపూర్వకమైనటువంటి ఒక వాతావరణం మాత్రం ఈ వారం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. అంతేకాకుండా జీవిత భాగస్వామి కానీ తమ యొక్క సంతానానికి కానీ ఏదో శారీరకమైన బాధ, తద్వారా ఔషధ సేవనం, తద్వారా ఖర్చులు ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అయితే వారాంతంలో కొంత పరిస్థితులు ఉపశమించేటువంటి అవకాశం కనపడుతుంది. ధనం ఎక్కువగా ఖర్చు కావడం, వ్యాపారస్తులు కూడా తొందరపాటు నిర్ణయాల వల్ల కొంతమంది తమ శ్రేయోభిలాషులైనటువంటి తమకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమందిని మీరు వారిని విధుల నుంచి తప్పించడమో లేదా ఆ వ్యాపార భాగస్వామ్యంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క బాధ్యతను
కాస్త తగ్గించడం, ఇలాంటి విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, ఆలోచించి తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శనేశ్వర స్తోత్రాన్ని, సూర్యాష్టకాన్ని విధిగా పారాయణం చేయండి. సుదర్శన స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి కొన్ని సమస్యలకు ఒక రకమైనటువంటి పరిష్కారం లభించే అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావటం, స్వస్థలాన్ని విడిచి అన్యస్థలంలో కొద్ది రోజులు ఉండాల్సినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. రుణాలు చేయవలసిన పరిస్థితి, ధనం చేతిలో ఉన్నా కానీ మళ్ళీ రుణం చేయవలసిన పరిస్థితి కూడా ఈ వారం కనబడుతుంది. రక్త సంబంధమైనటువంటి బీపీ, షుగర్ లాంటి కొన్ని సమస్యలు బాధించే అవకాశం కూడా కనపడుతుంది. అయితే వారాంతంలో మాత్రం చాలా కాలంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలకు చక్కని దిశగా మీకు అనుకూల వాతావరణం ఏర్పడడం, బంధువుల మధ్య కానీ వ్యాపార భాగస్వాముల మధ్య కానీ ఉన్నటువంటి కొన్ని వైషమ్యాలు తొలగిపోవటం, తద్వారా ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి లోన్గా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటిది శాంక్షన్ కావటమో, లేదా వ్యాపార భాగస్వాములలో చక్కని నిర్ణయాత్మకమైనటువంటి కొంత అండర్స్టాండింగ్ జరిగి దానికి సరైనటువంటి కొంత వాతావరణం ఏర్పడడం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ధార్మిక క్షేత్రాలను సందర్శించేటువంటి పర్వత ప్రాంతాలను సందర్శించే అవకాశం కూడా కనపడుతోంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశం కూడా కనపడుతోంది వారాంతంలో. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా రాహు స్తోత్రము, అలాగే అంగారక స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. దానితో పాటుగా నృసింహ కరావలంబ స్తోత్రం కానీ లేదా శ్రీరామ అష్టోత్తరాన్ని కానీ చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా వ్యాపార లావాదేవీలు చేసే సమయాలలో, భూములు కొనుగోలు చేసేటువంటి సమయాలలో యుక్తాయుక్త విచక్షణ చేసి శ్రేయోభిలాష సలహా తీసుకొని తొందరపాటు నిర్ణయాలు కాకుండా తగు జాగ్రత్తలతో నిర్ణయాన్ని తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. భూముల విషయాలలో కొంతవరకు మీకు లాభించేటువంటి అవకాశమే కనపడుతోంది. జ్ఞాతులతో అనవసరమైనటువంటి అకారణమైనటువంటి విరోధం ఏర్పడకుండా తగు జాగ్రత్త వహించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అత్యుత్సాహంతో కానీ లేదా పనుల యొక్క ఒత్తిడి కానీ విపరీతంగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఈ వారం కనబడుతున్నాయి. తొందరపాటు వల్ల అకారణ కలహం ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ద్రవ్యం మాత్రం ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విద్యార్థులకు సామాన్యంగా ఉంది, ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి చిన్న చిన్న ఉపాయాలతో లాభాన్ని పొందాలనేటువంటి తాపత్రయాన్ని వదిలిపెట్టి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందవచ్చు. వివాహ ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా రెండవ ప్రయత్నం కానీ లేదా ఎక్కువగా కాస్త విసిగించిన తర్వాత పని పూర్తయ్యే అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక వ్యాపారాల విషయంలో ముఖ్యంగా నీటికి సంబంధించిన వ్యాపారాలు, ఇక జల సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, అంతేకాకుండా భూ సంబంధమైన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి వారాంతంలో కొంత మేలు జరిగే అవకాశం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా పంచాయుధ స్తోత్రాన్ని పారాయణం చేయండి. దానితో పాటుగా రాహు స్తోత్రము, అలాగే కేతు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. వ్యాపారాలలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చక్కని లాభాన్ని అందించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. యాజమాన్యంతో కానీ లేదా యాజమాన్యం అయితే కార్మికులతో కానీ ఈ విధమైన ఇద్దరి మధ్యలో చక్కని సమన్వయం కుదరటం, వ్యాపార భాగస్వాముల మధ్య కూడా చక్కని సమన్వయం కుదరటం, ఒకే మాటగా ముందుకెళ్ళటం, లాభాలను చూడటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అయితే ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి శారీరక మానసికమైనటువంటి కొంత సంఘర్షణ మాత్రం మీకు తప్పకపోవచ్చు.
అంతేకాకుండా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ వారం మీకు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా వివాహ సంబంధాలు నిశ్చయం అవడం, స్నేహాలు బలపడటం ఇవి కూడా ఈ వారం కనపడుతున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, చక్కగా ఉంది. ఉష్ణ సంబంధమైనటువంటి ఇబ్బంది ఏదైనా శారీరకంగా తలెత్తేటువంటి అవకాశం మాత్రం ఈ వారం కనపడుతుంది. మీ బుద్ధితో, మీ యొక్క చాకచక్యంతో, మీ బుద్ధి కుశలతో మీరు పనులను, వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వర్తించుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ వారం కనపడుతున్నాయి. ఇక వివాహ సంబంధాల నిశ్చయం కావచ్చు, ప్రభుత్వ పరంగా రావాల్సిన లబ్ధి కానీ, ఉద్యోగస్తులు రావాల్సినటువంటి కొన్ని ప్రయోజనాలు కానీ మీరు పొందే అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చక్కని అనుకూలమైనటువంటి కొంత వాతావరణం, ఏదైనా శుభవార్త వినడం ఇవి జరగవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దాదాపుగా ఆనందంగా ఉంటుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఆపతుద్ధారక స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. వీలైతే రాహు స్తోత్రాన్ని, కేతు స్తోత్రాన్ని, ధ్యాన శ్లోకాలను ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం విపరీతమైనటువంటి నరఘోష ఉన్న, పరోక్ష శత్రువులు ఏ విధంగానైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా, పరోక్షంగా ఆ విషయాలు మీకు తెలిసిన వాళ్లకు తగినటువంటి గుణపాఠం చెప్పాలనేటువంటి ఒక పట్టుదల, ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి ఒక రకమైనటువంటి ఆక్రోశం ఇవన్నీ కూడా మీలో పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాస్త మతిమరుపు మాత్రం బాధించే అవకాశం మాత్రం లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా ఒకానొక సందర్భంలో ఎయిటి వాళ్ళని ఎదుర్కోవడానికి అవసరమైతే సామదాన భేద ఈ 3 ఉపాయాలు కాకుండా దండోపాయమైన ఉపయోగించి తగినటువంటి ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనలు కూడా కొందరికి రావచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నా కానీ మీ పట్టుదల విపరీతంగా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులు ముఖ్యంగా మీ పట్టుదలతో మీరేమిటో నిరూపించుకునేటువంటి అవకాశాలు, ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి కూడా మీకు ఏర్పడడం, ఉద్యోగస్తులకు కూడా ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ప్రమోషన్లు రావడం జరిగే అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, పరపతి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కొంతవరకు అనుకూలత కనబడుతుంది. విద్యార్థులకు మాత్రం జాఢ్యము, సోమరితనం మాత్రం ఆవరించే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఆరంభంలో పరోక్షమైనటువంటి శత్రువృద్ధి ఉన్నా కానీ, కాస్త జాఢ్యం ఉన్నా కానీ మీరేమిటో నిరూపించుకునే ప్రయత్నమే చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. శుక్ర చంద్ర స్తోత్రాలను వీలైనంత వరకు పారాయణం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా చక్కని ఉత్తమమైనటువంటి ఫలితం కొరకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్ర పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం, వృధా సంచారం, ధనం విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు. అంతేకాకుండా విద్యార్థులు ముఖ్యంగా ఎంతైతే మీరు శ్రమిస్తున్నారో మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం, అన్నీ తమకు తెలుసు అనేటువంటి ఆ విశ్వాసం ఉన్నా కానీ అది మాత్రం సరిపోదు. మీరు విశేషమైనటువంటి కృషి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని గమనించండి. మీకు పోటీ ఇచ్చేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారనేటువంటి విషయాన్ని గ్రహించి ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితులు, శారీరకమైనటువంటి ఒక రకమైనటువంటి అలసత్వం, శారీరకమైనటువంటి నరాల బాధ కానీ, లేదా ఎముకలు, కీళ్లకు సంబంధించినటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ముఖ్యంగా పై అధికారుల వల్ల కానీ, యాజమాన్యం వల్ల కానీ ఒకంత ఎప్పటికీ కూడా ఒక రకమైనటువంటి తీవ్రమైన ఒత్తిడి ఏర్పడటం, తద్వారా వాటన్ని నిర్వర్తించడానికి మీరు కొంత ఎక్కువగా మీరు శారీరకమైనటువంటి మానసికమైన కృషి చేయడం, ఎక్కువ సమయాన్ని మీరు వృత్తిలోనే ఉపయోగించే అవకాశాలు ఈ వారం ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థ కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా కుటుంబంలో కూడా స్వల్పమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఏర్పడడం. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు ఎక్కువగా కృషి చేయాలి.
అనవసరమైనటువంటి ఆత్మవిశ్వాసంతో అన్నీ తమకు తెలిసిన భావాన్ని వదిలిపెట్టాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక వ్యాపారస్తులు కూడా ప్రతి క్షణాన్ని ప్రతి విషయంలో కూడా పూర్తిగా శరీరం అంతా కళ్ళతో చూడమంటారు కదా, ఆ విధమైన స్థితి మీరు ఉన్నట్లయితే చక్కగా అనుకూలంగా ఉంటుంది. వారాంతంలో కొంత మీకు మేలు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా శత్రు నష్టం జరుగుతుంది, శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు చెలాయిస్తారు. అంతేకాకుండా మహాలక్ష్మి స్తోత్రం వల్ల ఆర్థికమైన చికాకుల నుంచి మీరు బయటపడవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం జీవిత ఆకాంక్ష నెరవేర్చుకోవటానికి విశేష కృషి చేయాలనేటువంటి ఒక తపన పెరగటం, కొత్త నూతనమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి రీసెర్చ్ వర్క్ అని అంటారే, పరిశోధన సంబంధమైనటువంటి విషయాలలో మీకు ప్రవేశం లభించడము, లేదా ప్రవేశం లభించిన వాళ్ళు దానికి సంబంధించినటువంటి పూర్తి నిమగ్నంగా ఆ పనిని పూర్తి చేయటం, తద్వారా మీకు అనుకూలమైనటువంటి మానసిక ఉల్లాసం కలగటం జరుగుతుంది ఈ వారం. అయితే శ్రమ మాత్రం విపరీతంగా ఉంటుంది, శారీరకంగా ఉంటుంది. అనవసరమైనటువంటి అపవాదాలు కూడా మీరు వినాల్సి వస్తుంది. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కొంతమంది మిమ్మల్ని అపవాదులకు గురి చేసేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతుంది. ప్రయాణాలలో కొంత వస్తు నష్టం కానీ విలువైన వస్తువులు కాపాడుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్య గమనిక. జ్ఞాతుల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ అనవసరమైనటువంటి మనస్పర్ధలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. వారాంతంలో కాస్త ధనం చేతికందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. నూతన విద్యలలో సంగీత సాహిత్యాది విషయాలలో, అంతేకాకుండా కవితా విషయాలలో, కవితా రంగంలో ఉన్నటువంటి వాడికి, పండిత గోష్ఠిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ఒక రకమైనటువంటి ప్రోత్సాహం లభించే అవకాశం కూడా కనపడుతుంది. సమాజంలో రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వారి యొక్క పరిచయం ఏర్పడడమో, లేదా వారి వల్ల కొంత మీకు మేలు జరగడమో జరిగేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. శనేశ్వర స్తోత్రాన్ని విధిగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. విపరీతమైన ప్రయాణాల వల్ల కొంత ధనాన్ని వ్యయం చేయాల్సిన పరిస్థితి, తన సంతానం యొక్క అభివృద్ధి కోసం, తమ సంతానం యొక్క భవిష్యత్తు విద్య కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం స్థిర నిర్ణయాలు తీసుకోవటమో, లేదా ఓ చక్కని ఉన్నతమైనటువంటి కొన్ని కళాశాలలో ప్రవేశం కోసం మీరు కొన్ని ప్రయత్నాలు చేయడం జరగవచ్చు. స్థానంలో సమాజంలో అత్యున్నతమైనటువంటి ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిచయం, వాళ్ళ యొక్క సాంగత్యం మీకు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా కొంచెం ధనలాభం కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్లో మొదలైనటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్లకు కొంత ఊరట కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు విషయంలో కొంచెం 1-2 సార్లు మీరు సంబంధిత డాక్యుమెంట్స్ పరిశీలించి అనవసరమైన వివాదాస్పదమైనటువంటి భూములు కొనుగోలుకు వెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉష్ణ బాధ, శారీరక శిరోబాధ ఈ వారం కాస్త బాధించే అవకాశం ఉంది. వాక్ పౌరుషం పెరగవచ్చు. కాస్త మాటలు వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. కాస్త సహవాస దోషం కూడా కనబడుతోంది. ఒకానొక సమయంలో మీ యొక్క ప్రమేయం లేకున్నా పరోక్షంగా మిమ్మల్ని పరాభవించాలనేటువంటి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఎత్తుకు పై ఎత్తు వేసే ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు. మొత్తం మీద విద్యార్థులు కూడా కాస్త సామాన్యంగా ఉంది. వ్యాపారస్తులు కూడా కాస్త సామాన్యంగా ఉంది. జల సంబంధమైనటువంటివి కానీ పానీయాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకు కొంతవరకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా కృష్ణాష్టకాన్ని కానీ లేదా వెంకటేశ్వర స్వామి యొక్క స్తుతి కానీ నిత్యము పారాయణం చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రదక్షిణ నిత్యము చేసే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపార భాగస్వాముల మధ్య చక్కని అనుకూలత ఏర్పడుతుంది.
చక్కని అభిప్రాయ భేదాలన్నీ తొలగిపోయి చక్కని సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. అందరిది ఒక్క మాటగా భవిష్యత్తుకు కావలసినటువంటి మరొక వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టడము, మరొక వ్యాపారాన్ని ఆరంభించాలని ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక జీవితంలో ఒక స్థిర నిర్ణయం తీసుకోవాలి. వివాహ విషయంలో కానీ లేదా స్థిరాస్తి విషయంలో కానీ ఇంతవరకు ఉన్నటువంటి ఒక ఆలోచనలో కొంత మార్పు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక స్థిర నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పాత వాహన స్థానంలో నూతన వాహనం కూడా కొనుగోలు చేసేటువంటి కొంత పరిస్థితులు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా స్థిర చిరాస్తులు వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. వస్తు లాభాలు కనపడుతున్నాయి. యత్న కార్యానుకూలత, అనుకున్నటువంటి పనులు చక్కగా సఫలం చేసేటుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అనారోగ్యం దూరమై ఆరోగ్యం కుదుటపడేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయం కూడా కొంతవరకు మీకు లాభించవచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు అభివృద్ధి కనబడుతోంది. ప్రమోషన్ రావటం కానీ లేదా ఇతరత్రా కొంత మీకు మేలు జరిగేటువంటి కొన్ని పరిణామాలు కానీ ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. విద్యార్థులు చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా నృసింహ ధ్యానాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం కాస్త మిశ్రమంగా ఉంది. అందవలసినటువంటి ప్రయోజనాలు మిశ్రమ ఫలితంగా మీ చేతికి అందేటువంటి అవకాశం కనపడుతోంది. రావలసిన ధనం కూడా ఒకేసారి కాకుండా కాస్త అంచెలంచెలుగా మీ చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. రుణాలు ఇవ్వటంలో తీసుకోవటంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వారం యొక్క ఆ చివరిలో మాత్రం సమాజంలో కానీ రాజకీయంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ప్రముఖమైనటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఏర్పడడం, వారి యొక్క సాంగత్యం ఏర్పడడం ఈ వారం జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా కొంత వారాంతంలో మీరు పురోభివృద్ధి చెందుతారు. సహవాస దోషాలు వదిలి చక్కని స్థిర నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. నూతన వస్తు ప్రాప్తి కానీ ఏదైనా విశేషమైన విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటం కానీ ఈ వారం జరుగుతుంది. చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్నటువంటి ఒకానొక విషయంలో మాత్రం కార్యసిద్ధి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ అనవసరంగా మీకై మీరు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అన్నీ తమకే తెలుసు అనే విషయాన్ని వదిలిపెట్టండి. ఎదుటివారు చెప్పిన విషయంలో ఏదైనా న్యాయం ఉందా అని ఒకసారి ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. గతంలో శత్రుత్వం ఉన్నటువంటి మిత్రుల మధ్య చక్కని మిత్రత్వం ఏర్పడి చక్కగా అనుకూలత ఏర్పడే అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా వ్యాపారంలో కూడా వారాంతంలో కొంత అనుకూలత ఏర్పడుతుంది. భూములు కానీ కలప వ్యాపారాలు కానీ చేసేటువంటి వాళ్ళకు కొంతవరకు అనుకూలంగా ఉంది. మొత్తం మీద రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రామరక్షా స్తోత్ర పారాయణాన్ని కానీ లేదా సంక్షేప రామాయణ స్తోత్రాన్ని అవకాశం ఉన్న వాళ్ళు చేయండి. లేదా ప్రతినిత్యము కూడా ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి వారంలో ఒకసారైనా ఆకుపూజ చేయించే ప్రయత్నం చేయండి. అనేక చికాకుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. మీనరాశి. మీనరాశి వాళ్లకు ఈ వారం ఆరంభంలో ఏదో తెలియనటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఎక్కువగా ఆవేశం ఏర్పడి అకస్మాత్తుగా కొంత కలహం ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మాటలు వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అజాగ్రత్తగా అనాలోచితంగా కొంత ధనం కూడా వ్యయమయ్యేటువంటి అవకాశాలు, ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయాణంలో తెలియనటువంటి విఘ్నాలు, నిరుత్సాహము, ఏదో తెలియనటువంటి కొంత మానసిక బాధ ఇది వారం యొక్క ఆరంభంలో కనపడుతోంది. వారాంతంలో మాత్రము ఏదో తెలియని ఒక రకమైనటువంటి మానసిక సంతృప్తి. అంతేకాకుండా ప్రయాణాల్లో కొంత లాభము, ఉద్యోగస్తులకు యాజమాన్యంతో కానీ లేదా పై అధికారుల వల్ల కానీ కొంత ప్రోత్సాహకరమైనటువంటి సంఘటనలు, ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు సఫలమవటము, అలాగే
తమ స్వతంత్ర నిర్ణయంతో తమకు తాము ఇష్టపడి వివాహం చేసుకునే వాళ్ళు కూడా పెద్దల అంగీకారంతో కొంత అనుకూల స్థితి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి శాశ్వత నివాస యోగ్యత కోసం చేసేటువంటి ప్రయత్నంలో కొంత శుభసూచకమైనటువంటి, పూర్తిగా ఫలితం చేతికి అందకున్నా కొంత శుభసూచకమైనటువంటి పరిణామాలు, కొన్ని శకునాలు అనుకూలంగా అవి ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి విషయాలలో, తమకు సంబంధం లేనటువంటి విషయాల్లో తగుదునమ్మా అని అత్యుత్సాహంతో జోక్యం చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తమ సంతానంతో, ముఖ్యంగా కనిష్ట సంతానంతో చిన్న స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదం ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద ఇంకా ఈ రాశి వాళ్ళకి అనేకమైన చికాను తొలగడానికి, ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయ స్తోత్రం కానీ ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. అలాగే గోవుకి కందులు, అలాగే శనగలు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది ఈ వారం అంతా కూడా ఆనందంగా, ఆహ్లాదంగా, ఉత్సాహంగా ఉండి, మనం మనుషులం కనుక మనతో పాటు తోటి ప్రాణులను కూడా బ్రతకనిచ్చేటువంటి బాధ్యత మనదే కనుక సత్సాంగత్యము, సత్కర్మానుష్ఠానము, సదాలోచనలు, వీటితో పాటు సాటి మనిషికి కించిత్ సహాయం చేస్తూ, సహాయం చేయకుండా కీడు తలపెట్టకుండా ఉంటూ, అలాగే ప్రకృతిని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత. ప్రకృతి చక్కగా ఉంటే అది మనల్ని కాపాడుతుంది కనుక దేవతా వృక్షాలు మర్రి, మామిడి, మేడి, జువ్వి, వేప, మారెడు, శమి, ఈ వృక్షాల్లో ఏదో ఒక వృక్షాన్ని మీ జాతకానికి అనుకూలంగా పోషించి పెంచే ప్రయత్నం చేయండి. తద్వారా మనతో పాటు సమాజము, మనము, దేశం అందరము బాగుంటాం. తద్వారా అనేకమైనటువంటి సుఖశాంతులు మనందరికీ కలుగుతాయి. ఈ విధమైనటువంటి చక్కని బుద్ధిని పరమాత్మ మనందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.